ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మనల్ని అడుగుతున్నాడు. నేను ఈ సందర్భంగా జైరాబాద్ లో ఉండే మా మైనార్టీ సోదరులను అడుగుతున్నా, ఇవాళ మీ పిల్లలు లక్షలల్లా డాక్టర్లు చదువుకున్నా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ గీతారెడ్డి గారు మీకోసం తీసుకురాలని ఇవాళ నేను ఈ ప్రాంతంలో ఉన్న రైతులను అడుగుతున్నా. అడగంటిపోయిన నీళ్లు, కాలిపోయిన బోర్లు, ఎండిపోయిన పంటలకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? వేల మంది ఉద్యోగాలు ప్రధానంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పాఠశాలలు తెరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలిచ్చి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? గిరిజనులకు, దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్క జైరాబాద్ నియోజకవర్గంలోనే 6000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? మీ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం, చదువుకున్న యువకుల కోసం నిమ్స్ తీసుకొచ్చింది. మహేంద్ర కంపెనీని తీసుకొచ్చింది గీతక్క కాదా? నిమ్స్ 12,000 ఎకరాలలో వేల ఉద్యోగాలు ఇవ్వడానికి నిమ్స్ తీసుకొచ్చింది గీతక్క కాదా? వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి పునాదులు వేసింది గీతక్క కాదా? ఇది చాలా ఇదే కాకుండా సోదరా మాట్లాడనియండి. మీ అభిమానాన్ని డిసెంబర్ 7 వరకు ఆపండి సోదరులారా. మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇవాళ జహీరాబాద్ వేదికగా గీతక్క సమక్షంలో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ అభిమానాన్ని కాస్త ఓపికతో ఆపి రాష్ట్ర ప్రజలకు చాలా విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మీ సంతోషాన్ని కాసేపు ఆపి ఆలోచనతో వినండి అని చెప్పి యువ మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.